కూటమి పరిపాలన బాగానే ఉంది సార్. ఏ విధంగా అంటారు? గతంలో రోడ్లు బాగాలేవు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్. ట్రాఫిక్ కానీ సిగ్నల్స్ కానీ బాగుంది. అందరికీ పనులు ఉంటున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. రోడ్లు ఎక్కడ చూస్తే అక్కడ బాగానే ఉంది. ఏమనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది సార్. రోడ్లు గతంలో ఎట్లా ఉండేది సార్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది అవుతుంది రండి. అది చంద్రబాబు మీద నమ్మకం ఉంది. చేస్తారని నమ్మకం. అంటే ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. దొరుకుతుంది. గతంలో ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే వాళ్ళు ఖాళీ లేరులేండి, వాళ్ళు వర్క్ చేసుకున్నారు మటుకు వాళ్ళ పనులోకి వెళ్తున్నారు. సార్ కూటమి పరిపాలన కూటమి పరిపాలన బాగానే ఉంది సార్. ఏ విధంగా అంటారు? గతంలో రోడ్లు బాగాలేవు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్. ట్రాఫిక్ కానీ సిగ్నల్స్ కానీ మొత్తం ప్రతిదీ బాగానే ఉంది సార్. గతంలో ఎట్లా ఉండేది రోడ్లు? గతంలో కొంచెం గుంతలుగా ఉండేది. వర్షం పడినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ప్రెజెంట్ అయితే బాగానే ఉంది సార్. అన్నిటికీ బాగానే ఉంది. ఇప్పుడు పరిశ్రమలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అన్ని లోకేష్ గారు ప్రతి పరిశ్రమ ఇంకా ప్రెజెంట్ ఏమీ రావట్లేదు, కానీ ఇంకా వస్తాయని మేము కొంచెం దాంతో ఇంట్రెస్ట్తోనే చూస్తున్నాం. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. వచ్చిన కొత్తలో ఏంటంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా అన్ని శ్రీకారం కొడుతున్నారు. నెక్స్ట్ మే నెలలో అమ్మఒడి అది కార్యక్రమం కూడా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇలాగ నడిస్తే ప్రభుత్వం నెక్స్ట్ కూడా విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో చూసినట్లయితే రోడ్లు ఇసుక దొరికేలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. రోడ్లు ఎక్కడ చూస్తే అక్కడ బాగానే ఉంది. ఏమనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది సార్. సంక్షేమ పథకాలు అంటే అలా క్రమేపీ చేస్తారు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తారు, ఆచితూచి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అతను బాగా ఇచ్చేస్తాం. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years? బాగానే ఉంటుంది అనుకుంటాను సార్. అంటే చాలా వెనక్కి వెళ్ళిపోయాను సార్. అది అంటే ఈ అమౌంట్ పంచడం అనేది కరెక్ట్ కాదు. అలాగని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, తప్పేట్లేదు. గృహం ఒక ఇల్లు కాదు, 4 ఇల్లు ఉంటాయంటే 4 ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వచ్చు, తప్పేట్లేదు సార్. చాలా ఎక్సలెంట్గా ఇలాగే చేసుకుంటే సరిపోదు సార్. బాగానే ఉంది పరిస్థితి అంతాను. అనుకున్న పనులన్నీ బాగా సక్రమంగా చేయడానికి అవకాశం తీసుకుంటున్నారు. మనం ఇంకా మనకు ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా మంది ముందుకు తీసుకొద్దామని ఆయన తపన. గతంలోని రోడ్లు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయండి. గతంలో రోడ్లు అయితే కింద పడితే మీదకి నెగలేదు. ఇప్పుడు గతంలో ఇసుక దొరకలేని పరిస్థితి. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, అందరు పనులకు వెళ్తున్నారు. ఎట్లా ఉంది బాబు? ఇప్పుడు బాగానే ఉంది. ఇసుక పరిపాలన కూడా బాగానే ఉంది. ఫ్రీ తర్వాత నారీ కిరాయి తప్పించి ఇసుక కిరాయి ఏం లేదు. పరిపాలన అనేది బాగుంది. ఏ విధంగా అంటారు? రోడ్లు బాగా వేస్తున్నారు, అది చాలా మంచి పని. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? పథకాలు ఆపేసినా పర్లేదు, రోడ్లు బాగా చేయాలి. అదొకటే మేము కోరుకుంటాం. సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి గతంలో. ఇప్పుడు ఇసుక ఫ్రీ వస్తుంది, భవన నిర్మాణం కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అందరికీ పనులు ఉంటున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. గతంలో చాలా అరాచకంగా ఉంది, ఇప్పుడు అందరు ఫ్రీగా ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.